సమర్పయామి భాషాంతి సుధాత్వం దేశే లోకే దేవదత్తాం దేవదత్తం దదాతు మే సంమనం సమర్పయామి సత్యా భవాగో దేవరాజ సత్యమధీమహి పరమం లోకం నస్య యస్య యస్య భావ్యః ఆభరణం సమర్పయామి పూజా భూతా విధం భవ కర్తమామి ప్రేష్ఠోదధానే అందరూ క్లాస్ కొట్టాలి గట్టిగా మాకు రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు 33% కూడా లేదు అలాగే గడ్డ మాస్టారు తర్వాత ఇంకా అనేక మంది మరి నారాయణ గారు శ్రీరామ్ గారు జోసఫ్ గారు అది ముఖ్యమైనటువంటి మీ మెదగడి చేస్తారు జోసఫ్ గారు వారి యొక్క అండదండంతో పాఠశాలని ఉన్నతమైనటువంటి పాఠశాలలో 18వ స్థానంలో తీసుకెళ్ళి అంటే 14 డబ్బుకి మొక్కలు అంటే వికసించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మొగ్గలు లాంటివాడు అప్పుడు ఇప్పుడు గారు చూసినట్లయితే వికసించిన తామరపత్రాలు ఎందుకంటే జీవితం ఎక్కువ వికసించిన పుష్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే ఇవాళ నాకు కొత్తగా ఉద్యోగాలు వచ్చిన మొట్టమొదటి కూడా డిబేట్ కండక్ట్ నాకు తలొచ్చింది మాట్లాడుతుంది ఏం చేద్దంటే అప్పటి వరకు మామూలుగా ఎదుగుతుంది కూడా తప్ప ఒక పాఠశాలలో ఒక డిబేట్ కండక్ట్ చేయమని గనగా ఇప్పుడు నాకు జ్ఞాపకం ఉంది మన అప్పన్న గారు ఉండేవారు అప్పన్న గారు అమ్మాయి సత్యవతి ఆ అమ్మాయి మరి ఒక సంగీత వారిని ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటి అందుచేత ఈవేళ కూడా మళ్ళీ అదే ఆనందాన్ని తిరిగిపోతే మీరు చేసేటువంటి ఈ ఘన సన్మానానికి నాకు అబ్బాయి రైల్వే కాంట్రాక్టర్ అతను ఒక కర్ణాటక హైదరాబాద్లో చేస్తుంటాడు అతనికి ఒకటే అమ్మాయి అమెరికాలో యుఎస్లో ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత 2 అమ్మాయిలు ఒక అమ్మాయికి 2 అబ్బాయిలు ఒక అబ్బాయి అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ ఇంజనీర్ వరల్డ్ వైజ్ షిప్పుల మీద సెకండ్ ఇంజనీర్ షిప్పింగ్ సెకండ్ ఇయర్ వరల్డ్ వైజ్ తిరుగుతుంటాడు తర్వాత ఒక అమ్మాయి ఆ అమ్మాయి అప్పుడు జరిగలేదు ఇప్పుడు జరిగింది సార్ ఒకసారి అందరూ చూడండి సార్ స్మైల్ 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 चलो मेरे को छोड़ो सर स्माइल 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 లోపల ఐసెట్
సారంతో తిట్టించుకుంటూ ఎంత సరదాగా ఉత్సాహంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా అదే ఉత్సాహం చేసుకుని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. నిజంగా పోయిందంటే కూడా మేము ఎవరు కూడా ఆశ్చర్యంగా ఉంది. మాకు కూడా 20 సంవత్సరాలు అయిందా మనకి ఏదో నిర్మాణంగా శ్రీరామ్ గారు, మా స్వామి మాస్టర్ నారాయణమూర్తి గారు, నా సుబ్బారావు గారు వీళ్ళందరూ పర్యవేక్షణలో మీరు ఎంతో సరదాగా చదువుకుని ఈ రోజున ఎంతమంది ప్రయోజనం అయ్యారంటే కారణం ఎంతైనా వారు ఉంది. ఈరోజు మన హై స్కూల్లో కలుగుతలు చదువుకున్నామే అందరూ 25 వసంతాలు గుర్తు చేసుకుని దేశ నలుమూల నుంచి ఎక్కడెక్కడో ఉన్నాం. మళ్ళీ మా గురువుని సత్కరించుకోవాలని, మా తోటి విద్యార్థులు అందరితో మా చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ నెమరు వేసుకోవాలని, సంపూర్ణంగా అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలని మళ్ళీ అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈ యానంలో ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా గురువులు కూడా ఎంతో దూరం నుంచి శ్రమ కలిగినా సరే మా సంతోషం కోసం ఇక్కడికి ఇచ్చేశారు. వారిని మా తగ్గట్టుగా మా ప్రేమని చిరు సత్కారంగా వారికి సత్కరించుకోగలిగాము. అలాగే మా విద్యార్థులందరినీ కలుసుకుని పాత జ్ఞాపకాన్ని మాట్లాడుకుంటూ మనస్ఫూర్తిగా మళ్ళీ ఆ రోజుల్లో వెళ్ళిపోయాము. వెళ్ళకొట్టగానే క్లాస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ రోజులు, అలాగే పరీక్షలు అంటే భయం, దాని ఫలితాల తర్వాత టీచర్స్ మాతో చెప్పే మాటలు, అలాగే స్నేహితులు వాళ్ళతో చిన్న చిన్న మాట్లాడుతూ వాడిని మాటలు ఇవన్నీ ఈ రోజంతా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్ళిపోయాం. నిజంగా ఇలా ఆత్మీయంగా అందరూ కలవడం అనేది చాలా సంతోషం. దీనికి అందరూ ఎలా అయితే కలవాలని అనుకున్న వెంటనే ప్రతి ఎవరికైతే చెప్పాలి అనుకుని అందరే రమ్మన్నాము. అందరూ కూడా వెంటనే మా స్కూల్, మా జీవీఎవర్ హై స్కూల్, మా టీచర్స్, మా ఫ్రెండ్స్ అనుకుంటూ అందరూ బయలుదేరి ఎంతో దూరం నుంచి చాలా వేగంగా వచ్చేసారు. 26వ తారీఖున ఇలా అందరం గ్యాదర్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా టీచర్ మేము సత్కరించుకోవడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మేము స్థాయికి వెళ్ళామంటే వారు ఇచ్చిన ఉన్నతమైన విలువలతోనే మేము ఈ రోజుకి ఇలా ఉండగలుగుతున్నాము. సార్ మీకు ప్రత్యేకంగా మా టీచర్ అందరికీ ధన్యవాదాలు. అలాగే జీవీఎవర్ స్కూల్లో జేఎంసీ బాలయోగా చదువుకుంటారని అందరూ చెప్పి ఎవరైనా చెప్పుకోవడం కూడా గొప్పగా, బాలయోగా చదువుకున్న స్కూల్లో మేము చదువుకున్నాం చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి గురువులు ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు ఖచ్చితంగా ఉన్న స్థాయికి చేరుకుంటారు. మా గురువులకు ప్రత్యేక అభినందనలు. మా ప్రియ విద్యార్థులందరికీ చాలా సంతోషంగా దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ. చెల్లి వెంకటరమణ కొంచెం వెనకుండా అందరూ ఇక్కడ స్టేజ్ సర్ప్రైజ్ ఉన్నప్పుడు కొంచెం అందరూ అలా కూర్చోండి ప్లీజ్. చూడండి అలా ఇచ్చి చూడండి. సత్కారం అంటే ఒకసారి మేడం మొత్తం మా తరగతి గదిని, మా ఆధారని, మా చదువుని అందరినీ ఇందాక మీరు ఆయన హెడ్ మాస్టర్ కూడా అయ్యారు ఇక్కడ ఇప్పుడు యానంలో. ఈ ఫిల్ టవర్ ఎదుర్కొనగా స్కూల్కి హెడ్ మాస్టర్ అయినా ఈ ఫిల్ టవర్ సందర్శించినప్పుడు ఆయన కూడా తీసుకురావచ్చు స్కూల్కి వెళ్ళి. దగ్గరికి ఉండండి, మీరు తిరిగితే మేడం దగ్గరికి ఉండండి. గారికి, అలాగే నా సోదర సమానులు స్వామి గారు, సుబ్బారావు గారికి, మిత్రులు నారాయణమూర్తి గారు, రమేష్ ఇక్కడ ఎంతో అభిమానంతో జ్ఞాపకం పెట్టుకుని నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా మీ తరఫున శిరీష్ నాకు ఫోన్ చేసింది. అమ్మాయి యాక్చువల్గా అమ్మాయి యానంలో ఉంటుంది. నాకైతే మీరు ఎందుకంటే నేను మీకు చెప్పానో లేదో అన్నది అయితే నాకు జ్ఞాపకం. నేను 97 డిసెంబర్లో జీవీఎవర్ హై స్కూల్కి నేను వచ్చాను. అప్పుడు మరి 7th అప్పుడు దగ్గరగా 150 మంది ఉంటారు అంటున్నారు ఆయన డ్రిల్ మాస్టర్లు. యాక్చువల్గా నా ధ్యానం అప్పుడైతే ఈ పొద్దున సౌకర్యం లేదు, పట్టి దాటి వచ్చేవాళ్ళం.
అది చూసి జాయిన్ అవుదామా లేదా అని ఆలోచనతో ముందు స్కూల్ చూసొద్దాం, ఎప్పుడు విన్నాం తప్ప చూడలేదంటే వాడు వర్మ గారు హెడ్ మాస్టర్ అప్పుడు కృష్ణరాజు గారు ఉండేవారు, సార్ ఏమో సీనియర్. చూసి వెంటనే ముందు సంతకం పెట్టించేశారు. యాక్చువల్గా అయితే మాకు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఉంటుంది కదమ్మా, నా ఉంది కానీ స్కూల్ ఆర్డర్ రాలేదు. గుర్తుంది, పోస్ట్ ఎప్పుడు కూడా సాయంత్రం 6 నుంచి వచ్చి 4 గంటకి 5 గంటకి వచ్చేది. మరి ఆ రోజు ఏంటో విచిత్రం తెలియదు కానీ నేను అప్పుడు 1 గంట అయింది మధ్యాహ్నం, ఆ రోజు 1 గంటకు పోస్ట్ వచ్చింది. నా ఆర్డర్ జిల్లా పరిషత్ నుంచి స్కూల్ ఆర్డర్ కూడా వచ్చేసింది. వెంటనే సార్ సంతకం పెట్టించేశారు. ఇంకా చూద్దామని వచ్చింది. సరిగ్గా మీకు అందరికీ బాగా ఆయన అక్కడ వెళ్ళిపోయారు. అదో సుబ్బారావు గారు వెళ్ళిపోయారు. హిందీ మాస్టర్ ఆయన మరి పేరు ఆయన అప్ చేసినట్టు ఆయన రాలేదు. అలాగే జోసఫ్ సార్ మాకు సీనియరే, ఆయన ఇప్పుడు ఎంఈఓ అయ్యారు. అయితే నేను 2000 యానం గవర్నమెంట్కి వచ్చాను. సార్ ఏమో ట్రాన్స్ఫర్ మీద పిల్లకి వచ్చారు, నేను యానం గవర్నమెంట్కి వచ్చాను. సో ఇక్కడ నేను డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అవ్వడం వల్ల ప్రమోషన్ కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా హిందీ వ్యాపారంలో పనిచేయడం అన్నది ఒక చాలా నిజంగా ఎంటైర్ అకస్మాత్తుగా చెయ్యగాని 2గా చెట్టు కూడా ఒక జీవన సంచారం ఏదో ప్రబోధించాలంతా టెక్నాలజీగా రూపాంతరం చెంది విజ్ఞానం జాతకంలోకి వచ్చేసాక చేతితో ఏది తిట్టుకోనక్కర్లేదు, మెదడుతో ఏది ఆలోచించక్కర్లేదు. ప్రతి చిన్న విషయానికి గూగుల్ మామా అంటూ అడుగుతుంటూ అడుగుతుంటూ భాగ్యవంతులు వెళ్తున్న దేశం యువతకి నేను మాత్రం నా కథముఖాల ఛాయాచిత్రాల పక్కన చూపించి ప్రతిరోజు నమస్కరించుకుంటాను, ప్రతి ఉదయం సార్థాంగా పడుకుంటాను. నా అమ్మాయి పల్లకి నాకు ఒక భార్య, ఒక అబ్బాయి. గుర్తింది వ్యాంబరం విద్యార్థులు భవిష్యత్తు విద్యార్థులకి ఒక సంస్కృతి, సాంప్రదాయం, సానుకూలత, సంస్కారం నేర్పడానికి ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ విద్యార్థులందరూ. వారు ఎక్కడెక్కడో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గొప్ప పరిస్థితుల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఎవరైతే మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పారో ఆ గురువుల్ని నమస్కరించుకోవాలనే సంస్కారం గొప్పది. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అభివృద్ధి పరిడి వెళ్ళడం, సంస్కృతి పరిమణించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి మేము ఈ వర్మగారు హెడ్ మాస్టర్ వీళ్ళకప్పుడు, ఆయన మాకు కూడా హెడ్ మాస్టరే, పిల్లలకే కాకుండా. ఆయన యొక్క మార్గంలో మేము అందరం నడుచుకుంటూ ఈ విద్యార్థులను మేము అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే, నాకు గుప్పెడు వెన్నెల, చెంచాడు ఇంద్రధనస్సు, గ్లాసుడు గోదావరి నీళ్లు కలిపి చేసిన శిల్పం ఈ ఆత్మీయ కలయిక. 100 నవ్వులు, 1000 అనుభూతులు, 1,00,000 కోరికలు, 1,00,00,000 ఆశలు నిండిన ఆస్తి నా విద్యార్థుల అపూర్వ కలయిక. ఇన్ని గులాబీలు, అన్ని చామంతులు, ఇన్ని గడ్డి పూలు, అన్ని గొబ్బి పూలు కలగలిసిన పూలగంప ఇవాళ మాకు వీరు చేసిన సంస్కారం. ఇటువంటి కార్యక్రమాలు తరచు జరుగుతూ ఉండాలి. విద్యార్థులు తలుచుకుంటూ వీళ్ళు ఇప్పుడు ఇందాక ఏమన్నారంటే, నేను వీళ్ళందరి చేత ఆల్దిద్దిస్తున్నట్టు నేను ఎంతో ఆనందపడుతున్నాను ఇవాళ. ఇప్పుడు మా మాస్టర్ లేరు, మా మాస్టర్ కూర్చునే కుర్చీ ఉంది. ఇప్పుడు మా మాస్టర్ లేరు, మా మాస్టర్ కూర్చునే కుర్చీ ఉంది. రంగు చెదిరిన, పేడులు ఊడిన అక్కడే అలాగే పరిమళాలు వెదజల్లుతూ ఇప్పుడు మా మాస్టర్ లేరు, మా మాస్టర్ కూర్చునే కుర్చీ ఉంది. ఉత్సవాల్లో దేవుణ్ణి మోసే పల్లకీకి, తరగతి గదిలో మాస్టర్ను మోసే కుర్చీకి నా దృష్టిలో అస్సలు తేడా లేదు. గట్టు మీద నిలబడి పిట్టల్ని అదిలించే రైతుల నా అజ్ఞానాన్ని అదిలిస్తూ, సముద్రం ముందు కూర్చుని గేలంతో చేపలు లాగే జాలరిలా
నా తెలివిని పైకి లాగుతూ సరిహద్దులో నుంచి శత్రువుని తరిమేసే సైనికుడిలా నా అలసత్వాన్ని తరిమేస్తూ ఈ కుర్చీలో కూర్చుని మా మాస్టారు బహుపాత్రాభినయం అవలేలగా చేసేవారు. ఈ కుర్చీలో కూర్చుని మా మాస్టారు గొప్ప వానమబ్బై కురిసేవారు. నేను తలకరి మట్టిలా కరిగిపోయి ఆయన పాదాలను తడుపుతూ నేను గెలుచుకోవాల్సిన కాంతి రాజ్యం వైపు సాగిపోయేవాడిని. ఈ కుర్చీలో కూర్చుని మా మాస్టారు హిమగిరిలా ఎదిగిపోయేవారు, సముద్రంలా గంభీరమయ్యేవారు, సంధించిన క్షిపణలా దూసుకుపోయేవారు, పావురంలా ఎగిరేవారు, చేపలా ఈదేవారు. ఈ కుర్చీలో కూర్చుని మా మాస్టారు బేతాళ ప్రశ్నలకు ఇట్టే జవాబులు ఇచ్చే విక్రమార్క చక్రవర్తిలా వెలిగిపోయేవారు. ఇప్పుడు మా మాస్టారు లేరు. మా మాస్టర్ కూర్చునే కుర్చీ ఉంది. కృతజ్ఞతాసులతో కుర్చీని తాకుతుంటే కుర్చీలో సర్వేపల్లి రాధాకృష్ణ కూర్చున్నట్టే ఉంది. అందరినీ జీవ్యాంబరం విద్యార్థుల తల్లిదండ్రుల్ని, జీవ్యాంబరం గ్రామస్తుల్ని ఆశీర్వదిస్తున్నారు. విద్యార్థులందరితో మా చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ నెమరు వేసుకోవాలని, సంపూర్ణంగా అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలని మళ్ళీ అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈ యానంలో ఇలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా గురువు కూడా ఎంతో దూరం నుంచి శ్రమ కలిగినా సరే మా సంతోషం కోసం ఇక్కడికి విచ్చేశారు. వారిని మా తగ్గట్టుగా మా ప్రేమని చిరు సత్కారంగా వారికి సత్కరించుకోగలిగాము. అలాగే మా విద్యార్థులందరినీ కలుసుకుని పాత జ్ఞాపకాలని మాట్లాడుకుంటూ మనస్ఫూర్తిగా మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాము. బెల్ కొట్టగానే క్లాస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసే ఆ రోజులు, అలాగే పరీక్షలు అంటే భయం, దాని ఫలితాల తర్వాత టీచర్స్ మాతో చెప్పే మాటలు, అలాగే స్నేహితులు వాళ్ళతో చిన్న చిన్న మాటలు వాడిన మాటలు, ఇవన్నీ ఈ రోజంతా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్ళిపోయాం. నిజంగా ఇలా ఆత్మీయంగా అందరూ కలవడం అనేది చాలా సంతోషం. దీనికి అందరూ ఎలా అయితే కలవాలని అనుకున్న వెంటనే ప్రతి ఎవరికైతే చెప్పాలి అనుకుని అందరే రమ్మన్నామో కూడా వెంటనే మా స్కూల్, మా జీఎంఆర్ హై స్కూల్, మా టీచర్స్, మా ఫ్రెండ్స్ అనుకుంటూ అందరూ బయలుదేరి ఎంత దూరం నుంచైనా చాలా వేగంగా ఇక్కడికి వచ్చేసారు. 26వ తారీఖున ఇలా అందరూ గ్యాదర్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా టీచర్లు సత్కరించుకోవడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము స్థాయికి వెళ్ళామంటే వారు ఇచ్చిన ఉన్నతమైన విలువలతోనే మేము ఈ రోజుకి ఇలా ఉండగలుగుతున్నాము. సార్, మీకు ప్రత్యేకంగా మా టీచర్లందరికీ ధన్యవాదాలు. అలాగే జీవీఎంఆర్ స్కూల్లో జిఎంసీ బాలయోగా చదువుకున్నారని అందరూ చెప్పి ఎవరైనా మేము ఎవరైనా చెప్పుకోవడం కూడా గొప్పగా, బాలయోగా చదువుకున్న స్కూల్లో మేము చదువుకున్నాం చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి గురువులు ఉంటే ఖచ్చితంగా విద్యార్థులు ఖచ్చితంగా ఉన్న స్థాయికి చేరుకుంటారు. మా గురువులకి ప్రత్యేక. ఎందుకంటే 25 సంవత్సరాల క్రితం మేమందరం కూడా అల్లరి చిల్లరగా అల్లరి చేస్తూ సార్లతో తిట్టించుకుంటూ ఎంత సరదాగా ఉత్సాహంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు కూడా అదే ఉత్సాహం ఆ రోజాన్ని కూడా గుర్తు చేసుకుని అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. నిజంగా 25 సంవత్సరాలు అయిపోయిందంటే కూడా మేము ఎవరు కూడా ఆశ్చర్యంగా ఉంది. మాకు కూడా 25 సంవత్సరాలు అయినా మనకి లేదు, నిన్న మొన్నగా 10th అయినట్టుగా మాకు అనిపిస్తుంది. ఈ రోజు నిజంగా ఈ సార్లందరూ కూడా మన వర్మ గారు, శ్రీరామ్ గారు, మన స్వామి మాస్టారు, నారాయణమూర్తి గారు, మన సుబ్బారావు గారు, వీళ్ళందరూ పర్యవేక్షణలో మేము ఎంతో సరదాగా చదువుకుని ఈ రోజు ఎంతమంది ప్రయోజనం అయ్యేంటే కారణం ఎంతైనా వారి సార్ కృషి ఉంది. ఈ రోజు మా ఫ్యామిలీతో కానీ అంత సంతోషంగా పేరు పేరున మా సార్లకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 25 సంవత్సరాలు కూడా మేము చాలా ప్రయోజనం తయారవడానికి ప్రతి రోజు కూడా మేము మా సార్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చేసిన మా సార్లకి నా నోటీస్